ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన వయసులో ఒక పిల్లాడు ఏకంగా ఒక కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పుట్టు గుడ్డివాళ్లు కావడంతో ఆ కుటుంబ బాధ్యతలు ఎత్తుకున్నాడు. అలాగే తన ఇద్దరు తమ్ముళ్ళు కూడా బాధ్యతలు కూడా తనే చూసుకుంటున్నాడు. అంటే మొత్తం కుటుంబంలోని నలుగురు సభ్యులకు సంబంధించి తనే పెద్ద దిక్కుగా, పెద్దవాడంటే మామూలుగా తండ్రితో సమానం అంటారు, అలా తండ్రిలాగే ఈ కుటుంబ బాధ్యతలను గోపాలకృష్ణ అనే ఈ ప్రస్తుతం 8 ఏళ్ల చిన్న పిల్లాడు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్న పిల్లలు ఇక్కడ మనం చంద్రగిరి మండలంలోని ఈ గంగుడుపల్లి అనే గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఏదైతే మనం సేపు చెప్పుకున్నామో ఈ గోపాలకృష్ణ అనే అబ్బాయి ఇతనే. మనం చూస్తున్నాం కదా, ఇంత చిన్న వయసులో 8 ఏళ్ల ప్రాయంలో ఆ అబ్బాయి ఒకవైపు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే బడికి వెళుతూ కూడా తోటి పిల్లల ముందు తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. గణపతి అనే చిన్న బాబు, 6 ఏళ్ల బాబు, అలాగే హిమవంత్ అని చెప్పి మరో బాబు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇల్లు చూస్తున్నాం. ఈ గంగుడుపల్లిలో ఈ చిన్న విలేజ్లో ఈ చిన్న ఇల్లు మాత్రమే అది ఉంది. కేవలం సిమెంట్ ఇటుకలతో ఒక చిన్న రూము మాత్రమే వీళ్ళకు ఉంది. కటిక పేదరికంలో వీళ్ళు ఉన్నారు. ఏడాది క్రితం వీళ్ళ వ్యవహారం, ఈ పిల్లాడు ఆటో తోలుతుంటే దాదాపు 7 ఏళ్ల వయసులో ప్రపంచానికంతా కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్లకు అందాల్సిన సాయం మాత్రం అందలేదు. వీళ్ళిద్దరూ అంధులు కావడంతో కేవలం అంధత్వ పింఛను మాత్రం ఇద్దరికే వస్తుంది తప్ప ఇంకేమీ లేని కటిక పేదరికంలో ఉన్నారు. ప్రస్తుతం మన ఇల్లు కూడా చూస్తున్నాము. వాళ్ళ ఇంట్లో కూడా పరిస్థితి కూడా చూస్తున్నాము. చిన్న గది మాత్రమే ఇల్లు. ఇక్కడే వీళ్ళు వంట చేసుకుంటారు, ఇక్కడే వీళ్ళు పడుకుంటారు, ఇక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మొత్తం కూడా ఈ చిన్నపాటి ఈ గదిలోనే వీరి కాపురం జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇలా కటిక పేదరికంలో ఈ పాపిరెడ్డి కుటుంబం ఉంది. 3 పిల్లలతోనూ అంధురాలైన భార్యతోనూ ఆయన జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా అంధులే కావడంతో ఈ పెద్దవాడైన ఈ గోపాలకృష్ణ, ఈ పిల్లాడు అతనికి కుటుంబానికి పెద్ద దిక్కుగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు తమ్ముళ్ళు కూడా ప్రస్తుతం స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఆ తమ్ముళ్ళను కూడా ఇతను తన ఆటోలోనే దిగబెడతాడు. అలాగే తల్లిదండ్రులను కూడా ఆటో నడుపుతూ పోషిస్తున్నాడు. పార్ట్ టైంగా అతను ఆటో నడుపుతున్నాడు. ప్రస్తుతం అతను స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. స్కూల్లో కూడా తోటి పిల్లలతో ప్రతిభావంతమైన పిల్లవాడిగా కూడా ఆ స్కూల్లో కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మనం ఆ ఇంట్లో పాపిరెడ్డి ఇలా ఏదైతే గోపాలకృష్ణ తండ్రి ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది మీ ప్రస్తుత పరిస్థితి? మీ ఇద్దరు, మీరు కానీ మీ భార్య కానీ పుట్టుకతో అంధులుగా ఉన్నారు. మీ పిల్లవాడు అంటే మీ పెద్ద కొడుకు మీ కుటుంబానికి ఏ విధంగా ఆసరాగా ఉన్నాడు? చాలా మాకు అమేలుగా ఉన్నాడు సార్. మేమిద్దరం, నేను నా భార్య, పూర్తి కళ్ళు కనపడదు. ఒక అడుగు ఆటోనే కాదు, నడిచి వెళ్ళాలన్నా బయట కుప్పేయలేదు, పప్పేయలేదు. అసలు ఏమాత్రం బయట పోవాలన్నా కూడా వాడు ఏలు పట్టుకుంటేదా మేము నడుద్దాం, లేదంటే మేము నడవలేము. అట్లాంటి పరిస్థితి మా ఇద్దరిది. అతనే పెద్ద కొడుకే మాకు నలుగురికి పెద్ద తండ్రిలాగా. తండ్రి నేను కాదు, వాడు మాకు తండ్రిలాగా అందరిని నడిపిస్తూ ఉన్నాడు. ఏ ఒక చిన్న వస్తువు కావాలన్నా తెచ్చివ్వడం కానీ, ఒక సంపాదన కానీ ఏదైనా కావాలన్నా ఏదో 10 రూపాయలు 5 రూపాయలు ఏమన్నా టికెట్లు పడితే వాళ్ళు ఇచ్చిన దాంతో ఇంటికి కావాలి సోపు, సర్ఫ్, ఏం కావాలన్నా పేస్ట్ అట్లాంటి తెచ్చుకొని జీవనం గడుపుకుంటున్నాము. నాకు 3000 వస్తుంది, నా భార్యకి 3000 పింఛని వస్తుంది తప్ప ఇంకెటువంటి సహాయం మాకు అందలేదు. ఇప్పుడు ఏమేం కావాలని మీరు అడుగుతున్నారు? పిల్లలు 3 చదువుకుంటున్నారు. ఇంకా పెద్ద పిల్లవాడు ఇంకా అతను ఆటో తోలుతున్న